హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ఇండియన్ డిఫెన్స్ అప్డేట్స్. ముందుగా మన భారతదేశ భూభాగాన్ని రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు ప్రతిక్షణం రక్షిస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి సెల్యూట్ చేస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. One advice for all of you. Advice to you: when you are a student, your job, your mission is excel in the education, okay? Don't get into any other area because when you reach 10 plus 2, everybody is asking 90% plus, okay? To become a doctor, become an engineer, to be a manager, any field you need. That means you have to excel in the education. You have to excel in the education. ఫస్ట్ న్యూస్. భారత ప్రభుత్వం బే ఆఫ్ బెంగాల్లో ఈ నెలలో జరపనున్న ఎక్స్పెరిమెంటల్ ఫ్లైట్ వెహికల్స్ను టెస్ట్ చేయడానికి 3 నోటమ్ వార్నింగ్స్ను జారీ చేసింది. కాగా నోటమ్ వార్నింగ్ అనగా నోటీస్ టు ఎయిర్ మెన్ ఆర్ నోటీస్ టు ఎయిర్ మిషన్స్. అయితే బే ఆఫ్ బెంగాల్లో ఎక్స్పెరిమెంటల్ ఫ్లైట్ వెహికల్స్ను లాంచ్ చేయనున్నామని, ఇవ్వబడిన నోటమ్ వార్నింగ్ జోన్ ప్రాంతాన్ని డేంజర్ జోన్గా పరిగణించాలని తెలియజేశారు. కాగా ఆ సమయంలో విమాన పైలట్స్ మరియు సిబ్బంది నోటమ్ జోన్లోకి రాకుండా జాగ్రత్త వహించాలని తెలియజేశారు. కాగా ఫస్ట్ నోటమ్ వార్నింగ్ అక్టోబర్ 14 నుంచి 15వ తారీఖు వరకు అమల్లో ఉండి, వార్నింగ్ ఏరియా అత్యధికంగా 740 కిలోమీటర్ల పొడవు కలిగిన ఏరియాగా ఉండనుంది. చెప్పినట్లుగానే అక్టోబర్ 14వ తారీఖున న్యూక్లియర్ సబ్మెరైన్ అయిన ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి ఎస్ఎల్బిఎం సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించడం జరిగింది. కాగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మరికొన్ని క్రూయిజ్ మిసైల్స్ను పరీక్షించి చూడనున్నారని తెలుస్తుంది. అయితే ఈ పరీక్షల్లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రూయిజ్ మిసైల్ అయిన నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ యొక్క ఎయిర్ ఫ్రేమ్ని మరియు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మానిక్ ఇంజన్ని ఈ నిర్భయ్ క్రూయిజ్ మిసైల్కి ఇంటిగ్రేట్ చేసి పరీక్షించవచ్చని తెలుస్తుంది. కాగా రెండవ నోటమ్ వార్నింగ్లో భాగంగా 301 కిలోమీటర్ల పొడవు కలిగిన ఏరియాలో ప్రళయ్ షార్ట్ రేంజ్ టాక్టికల్ మిసైల్ను పరీక్షించనున్నారని తెలుస్తుంది. ఇక మూడవదైన నోటమ్ వార్నింగ్లో భాగంగా 1682 కిలోమీటర్ల పొడవు కలిగిన ఏరియాలో న్యూ జనరేషన్ అగ్ని ప్రైమ్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ను పరీక్షించే అవకాశం మెండుగా ఉంది. నెక్స్ట్ న్యూస్. భారత రక్షణ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ అయిన మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన యుద్ధ నౌకలను మరియు సబ్మెరైన్స్ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 6 స్కార్పియన్ క్లాస్ లేదా కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ను తయారు చేసి ఇండియన్ నేవీకి హ్యాండ్ ఓవర్ చేయగా, దీని ద్వారా లభించిన అత్యంత విలువైన ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని ఇప్పుడు ఇతర దేశాలకు కూడా సబ్మెరైన్స్ను మరియు యుద్ధ నౌకలను తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయనుంది. కాగా దీనిలో భాగంగా మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, షిప్ యార్డ్ బ్రెజిల్ దేశంతో ఆ దేశం ఆపరేట్ చేస్తున్న 4 స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ను రిపేర్ అండ్ మెయింటెనెన్స్ చేసే కాంట్రాక్ట్ గురించి చర్చలు జరుపుతుందని తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మలేషియా ప్రభుత్వంతో కూడా ఆ దేశానికి చెందిన 2 స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ను రిపేర్ అండ్ మెయింటెనెన్స్ చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. అదేవిధంగా ఫ్రాన్స్ నేవీకి ఫ్రిగేట్స్ మరియు డిస్ట్రాయర్స్ యుద్ధ నౌకలను మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ భారత్లోనే తయారు చేసి ఇవ్వటానికి సంబంధిత కాంట్రాక్ట్పై చర్చలు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఫ్రాన్స్లో పైన చెప్పబడిన యుద్ధ నౌకలను వాటి తయారీ ధర కంటే 25% తక్కువ ధరకు భారత్లోనే తయారు చేసి ఫ్రాన్స్ నేవీకి అందిస్తామని ఫ్రాన్స్ దేశానికి ఆఫర్ ఇవ్వగా, ఆ దేశం దీనిని తీవ్రంగా పరిశీలిస్తుందని, కాంట్రాక్ట్ను గెలుచుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్తపరిచారు.
అంతేకాకుండా టాంజానియా దేశానికి చెందిన నేవీకి యుద్ధ నౌకలను నిర్మించి అందించే కాంట్రాక్ట్ గురించి టాంజానియా గవర్నమెంట్తో పాటు ఆ దేశం ఆశిస్తున్న విధంగా రష్యన్ షిప్యార్డ్తో సంయుక్తంగా యుద్ధ నౌకలను డెవలప్ చేయడానికి చర్చలు జరుపుతున్నామని తెలియజేశారు. నెక్స్ట్ న్యూస్. భారత రక్షణ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ అయిన L&T లార్సన్ అండ్ టుబ్రో తయారు చేసిన ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్కు సంబంధించిన ప్రోటోటైప్ నిన్న మీడియా కెమెరాలకు చిక్కిందని తెలుస్తుంది. కాగా ఈ ప్రోటోటైప్ DRDOకి చెందిన కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చిన డిజైన్ మీద ఆధారపడి తయారు చేయబడింది. ఈ ప్రోటోటైప్ వెహికల్ మీద DRDO మరియు L&T లోగోస్ మనం చూడవచ్చు. అయితే భారత రక్షణ మంత్రిత్వ శాఖ మేక్ కేటగిరీ 2 క్రింద ఈ వెహికల్ను తయారు చేయడానికి గ్రాంట్ అమౌంట్ను మంజూరు చేయగా L&T దీనిని డెవలప్ చేసింది. కాగా ఈ ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్ ప్రోటోటైప్ను ఇండియన్ ఆర్మీ ట్రయల్స్ మరియు ఇవాల్యుయేషన్ పర్పసెస్కి ఉపయోగించనుంది. అయితే ఈ ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్ను వచ్చే వారంలో జరగనున్న డిఫెన్స్ ఎక్స్పో ఆర్ ఎగ్జిబిషన్ 2022లో L&T లార్సన్ అండ్ టుబ్రో ప్రదర్శించనుంది. ఇదిలా ఉంటే మరో 2 కంపెనీస్కి ఇలాంటి ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్ ప్రోటోటైప్స్ను డెవలప్ చేయడానికి భారత ప్రభుత్వం గ్రాంట్ అమౌంట్ను మంజూరు చేయనున్నదని తెలుస్తుంది. కాగా ఈ 2 కంపెనీల్లో ఒక కంపెనీ టాటా మోటార్స్ కాగా మరియు రెండవ కంపెనీ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయిన ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్. కాగా L&T, టాటా మోటార్స్ మరియు ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అయిన ఈ 3 కంపెనీలు తయారు చేసిన ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్ యొక్క ప్రోటోటైప్స్ను ఇండియన్ ఆర్మీ ట్రయల్స్ పూర్తి చేసి 1750 యూనిట్స్ను కొని వాటిలో 55% వెహికల్స్ను కాంబాట్ వెహికల్స్ గాను, 20% వెహికల్స్ను కమాండ్ వెర్షన్ గాను మరియు మిగిలిన 25% వెహికల్స్ను సర్వేలెన్స్ వేరియంట్ గాను ఉపయోగించనుంది. నెక్స్ట్ న్యూస్. L&T లార్సన్ అండ్ టుబ్రో డిఫెన్స్ కంపెనీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తమ కంపెనీ తయారు చేసిన సుదర్శన్ 40 మిల్లీమీటర్స్ ఎయిర్ డిఫెన్స్ గన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జారీ చేసిన కాంట్రాక్ట్లో లోయెస్ట్ బిడ్డర్గా నిలిచిందని తెలియజేశారు. కాగా IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 248 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ను కొనుగోలు చేయనుంది. దీనిలో భాగంగా కాంట్రాక్టుకు సంబంధించిన ఒప్పందంపై అతి త్వరలో సంతకాలు జరగనున్నవి. అదే సమయంలో ఇండియన్ ఆర్మీకి కూడా ఎయిర్ డిఫెన్స్ గన్స్ యొక్క అవసరం ఉంది. కాగా ఇండియన్ ఆర్మీ మొదటి దశలో 220 ఎయిర్ డిఫెన్స్ గన్స్ కోసం ఆర్డర్ ఇవ్వనుంది మరియు సెకండ్ ఫేజ్లో మరిన్ని యూనిట్స్ను ఆర్డర్ ఇవ్వనుంది. నెక్స్ట్ న్యూస్. దక్షిణ కొరియాకు చెందిన హుందాయ్, కియా వంటి కార్ల కంపెనీలు, శాంసంగ్, LG వంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీలు మరియు మొదలైన కంపెనీలు భారత్లో వ్యాపారం చేస్తూ వేల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జిస్తూ తమ దేశానికి ఆ డబ్బును తరలిస్తూ భారత్ మీద ఆధారపడి బతుకుతున్న ఆ దక్షిణ కొరియా దేశం ఇప్పుడు పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవటం భారతీయులందరి రక్తం మరిగేలా చేస్తున్నది. ఇక వివరములోకి వెళితే దక్షిణ కొరియా మరియు పాకిస్తాన్ దేశాలు రక్షణ రంగంలో సహకరించుకోవాలని ఒక MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సంతకాలు చేశాయి. కాగా ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా ఒక పక్క పాకిస్తాన్కి ఆయుధాల సరఫరాకి మరియు పాకిస్తాన్లోనే ఆయుధాల తయారీకి అవకాశం కల్పిస్తూ మరోపక్క భారత్లోనే వ్యాపార లాభాలు పండించుకోవటానికి దక్షిణ కొరియా దేశం ప్రయత్నిస్తున్న విధానం చూసి మేధావులు నివ్వెరపోతున్నారు. కాగా దీనిని భారత్ గమనించి తన దౌత్య నీతిని ప్రదర్శించి దక్షిణ కొరియాపై ఒత్తిడి చేసి కొరియాని కట్టడి చేయాలని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కొసమెరుపేమిటంటే ఇండియన్ ఆర్మీ ఈ మధ్య ఆర్డర్ ఇచ్చిన K9 వజ్ర హవిట్జర్స్ను దక్షిణ కొరియా దేశం నుంచే లైసెన్స్ ద్వారా L&T తయారు చేయనుంది. నెక్స్ట్ న్యూస్.
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క మలిదశ సీ ట్రయల్స్ను జరుపుతున్న సంగతిని ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం. కాగా దీనిలో భాగంగా ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇండియన్ నేవీకి చెందిన వెస్ట్రన్ ఫ్లీట్తో కలిసి సీ ట్రయల్స్లో పాల్గొంటున్నది. అనగా ఇతర యుద్ధ నౌకలతో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. తాజాగా ఈ సీ ట్రయల్స్లో భాగంగా ఇండియన్ నేవీకి చెందిన MiG-29K యుద్ధ విమానాల యొక్క ఇంటిగ్రేషన్ను పూర్తి చేసుకుంది. ఈ MiG-29K యుద్ధ విమానాలు ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై టేకాఫ్ అండ్ ల్యాండింగ్ డ్రిల్స్ జరుపుతున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లీడర్షిప్లో ఒక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను ఏర్పాటు చేయడానికి ఇండియన్ నేవీ పావులు కదుపుతుంది. ఇదిలా ఉంటే ఒక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో యుద్ధ విమాన వాహక నౌక లీడర్గా ఉంటూ దానికి రక్షణగా ఫ్రిగేట్స్ యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు మరియు సబ్మెరైన్స్ దానికి లెఫ్ట్ అండ్ రైట్ ప్రయాణిస్తూ శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తాయి. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.